వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరిలో తమిళనాడు రాష్ట్రం నామకల్ జిల్లా ఎన్ పుదిపట్ గ్రామానికి చెందిన అన్బ్లూ చార్లెస్ అనే వ్యక్తి పర్యావరణ కోసం మరియు పర్యావరణ రక్షణ కోసం సైకిల్ యాత్ర సుదీర్ఘంగా 2005 ఏప్రిల్ 25వ తేదీ నుండి ఈ రోజు వరకు దాదాపు 49,200 కిలోమీటర్ల సైకిల్పై దేశయాత్ర కొనసాగించారు. అదే క్రమంలో వెంకటగిరికి చేరుకొని మన డాక్టర్ మస్తాన్ చారిటబుల్ ట్రస్ట్ కి విచ్చేసి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మస్తాన్ యాదవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన చేస్తున్న సైకిల్ యాత్రను డాక్టర్ మస్తాన్ యాదవ్ అభినందిస్తూ అన్బ్లూ చార్లెస్ ను సన్మానించి ఆర్థిక సహాయంగా నగదు, పండ్లు, వాటర్ బాటిల్స్ ను అందజేశారు. కాలుష్యం నియంత్రించి ఆరోగ్యం కాపాడాలనే తన వంతు బాధ్యతగా ప్రజలకు చైతన్యం కలిగించే విధంగా కృషి చేస్తున్న ఆయన ధైర్య సాహసానికి అభినందనలు తెలియజేశారు మస్తాన్ యాదవ్ గారు. This is the water. Yes, sir. Encourage hearty thanks to your encourage. Salwa is there, fruits is there. I'm going to come back my home. Some health problem. There is some get treatment for the back pain. I am in English. I am blind from Tamil Nadu. This is native. Okay. No problem. This is our bus. Yes, yes. This is our bus. Tamil Nadu, sir. Cycling for environment and health awareness. Now, 1 liter water, how many rupees cost? Is mineral water, 20 rupees. Water, gift of nature, gift of God. Why to sell? Why to buy? Our grandmother, grandfather, long live, more than 85-90 years. No sugar, no pressure, never get heart attack. What is the reason? What is our secret? Secret, lot of physical work. TV channel change, remote control. Bike start, self starter. In the home, mixie, grinder, washing machine, anything, everything is mechanical. Even 1,000 rupees earning money, nowadays 500 to pay to the hospitals. The corporate hospital. Doctor is, our doctor is poor, doctor for poor, but not corporate doctor. Simply meat and everything support. But in the nowadays, I think that in the water now is 1 liter water 20 rupees. If it is not controlled pollution level, global warming, maybe cell accidents in the future days. How to live? Very poor people. Because cycle, not only cycling, cycling is pollution free vehicle. No smoke, no emission, not come from cycle. Even sound pollution also. Because I kindly request to the all people, every day 3 or 4 kilometers using for cycling, good for health, reducing pollution. I am not enemy of any plastic material. You cannot live without plastic. I say reduce, reuse, recycling. Visiting schools and college, deliver speech. I think in the school student, future nation, pillar of the nation. Because spreading the green message among the students, among the teachers, creating awareness. I have so far 20 states completed. More than 15,000 school and college delivered speech. Every day meet in the public. Today is great person meet. I am very happy. So any ask me? Where are you coming from? Now. సో ఇప్పుడు తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎన్ పుదిపర్తి గ్రామానికి చెందిన నామకల్ జిల్లా వాసి మిస్టర్ అన్బ్లూ చార్లెస్ అనే వ్యక్తి దాదాపుగా 2005 నుంచి 2005 ఏప్రిల్ 25వ తేదీ నుంచి ఈ రోజుకి తను సైకిల్ యాత్ర అనేది మొదలుపెట్టి దాదాపుగా 49,200 కిలోమీటర్లు ఈ దేశమంతా తిరిగారు. అన్ని డిఫరెంట్ ప్లేసులు
తిరుగుతూ వచ్చి ఈరోజు మన వెంకటగిరి గ్రామానికి వచ్చి వెంకటగిరి గ్రామంలో మన ట్రస్టు ఒక డాక్టర్ అనే పేరు బోర్డు చూడంగానే వచ్చి డాక్టర్ని కలవాలి అని వచ్చి ఈరోజు రావటం మనకు చాలా సంతోషం. ఎందుకంటే తను ఇస్తున్న మెసేజ్ ఏంటంటే సైకిల్ యాత్ర అనేది సైకిల్ మీద మనము ప్రయాణించడం అంటే సైకిల్ని ఎక్కువగా యూజ్ చేయటం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాము, ఫిజికల్ ఫిట్నెస్ బాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీనివల్ల మనము పొల్యూషన్ని అంటే కాలుష్యాన్ని కూడా మనము మ్యాక్సిమం తగ్గించవచ్చు. అన్ని చిన్న విషయాల మీద కూడా మనము ఈ మెకానికల్ లైఫ్ స్టైలు మెకానికల్ వెహికల్స్ మీద మనం ఆధారపడటం వల్ల దానివల్ల విపరీతమైన పొల్యూషన్ ఎక్కువైపోయి గ్లోబల్ వార్మింగ్ వచ్చే ప్రమాదం ఉంది. దీన్ని మన వంతు అరికట్టాలి. ప్రజల ఆరోగ్యాన్ని కాలుష్యాన్ని రెండింటిని కూడా ఆయన కాపాడాలని ఇతను చేస్తున్న నిరంతర శ్రామిక సైకిల్ యాత్రను ఆయన ఇంకా మరిన్ని ప్లేసులు చేరుకొని ఈ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ అవేర్నెస్ తీసుకొని వచ్చి చైతన్యాన్ని చేయాలని నేను ఈ అన్బూ చార్లెస్ గారిని అప్రిషియేట్ చేస్తూ తను తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.